అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ నమస్కారం. ఇంత అందమైన వైజాగ్ సిటీలో నాదొక చిన్న ఇల్లు. నా పేరు కరియప్ప. నాది BWSSBలో ఉద్యోగం. ఇంకా ఏంటంటే వీడు నా సన్, ఈమె నా మూన్, ఈయన మా హనీ. ఇదే నా సంసారం. నేను ఒకటి చేతకు. అలాగే సూపర్. ఏంటి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కొడుతున్నావు? రేయ్, ఫేస్బుక్ లైవ్లో నా తొందర రావే. వస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నన్ను అందరూ కరియప్ప అంటుంటారు. ఈమె నా వైఫ్ నింగమ్మ. నమస్కారం అండి. ఏమండి, లైక్ కమెంట్స్ వస్తున్నాయేమో చూడండి. వీడు నా కొడుకు ఉత్తర కుమార. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిన దానికి కారణం ఏంటంటే రమేష్ అనే అతను ఏదో కమెంట్ పెట్టాడు చూడండి. మేడం, మీరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ అన్నయ్య నమస్కారం. పొద్దున్నే మార్కెట్లో మీ భార్య గారిని చూశాను. కాఫీ తాగడానికి మీ ఇంటికి నన్ను రమ్మన్నారు. ఇవాళ మీకు నైట్ డ్యూటీ అంట కదా, అందుకే సాయంత్రం వస్తానన్నా. సడన్ గా కమెంట్స్ ఆగిపోయినాయేంటి? నేను మాట్లాడింది వినంగానే ఫేస్బుక్ లోంచి పారిపోయాడు. ఏమనుకున్నావు? మేము ఎంత హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని తెలుసుకోవాలంటే మేము అప్లోడ్ చేసే డబ్ స్మాష్ వీడియోని మీరు తప్పకుండా చూడాలి. చూసా తీరాలి. ఫ్రెండ్స్, ఎలాగుంది మా వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంత సుఖమైన సంసారంలో సంతోషకరమైన విషయం ఏంటంటే అలాగే రైట్కి టర్న్ చేశారంటే నా కొడుకు ఉత్తర కుమార్. వెల్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ హ్యాండ్సమ్, ఆడపిల్లలకి ఫేవరెట్. ఏరియాకి ఒకే పద్మావతి లాగా ఈ ఏరియాకి ఒకే వెంకటేశ్వరుడు నా పుత్రుడు. ఏమండి, నేను ఫ్రేమ్ లో ఉన్నానా? సగం కనపడుతున్నావు, గమ్మునుడు. ఫ్రెండ్స్, ఏమండి, ఏవో కమెంట్స్ వచ్చినాయి చూడండి. అవును కదా, అదేంటి వస్తుంది? అది ఏంటంటే అయ్యో, సుత్తి చాలు మ్యాటర్కి రండి అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే మా అబ్బాయికి రిఫర్ చేసి పెళ్లి చేసి పెట్టి పుణ్యం కట్టుకోండి. నమస్కారం. బాయ్. చూద్దాం, ఫేస్బుక్లో కూడా వల వేశాం కదా, ఏదో ఒక చేప దొరకపోతుందా? ఇలా మీరు అబద్ధాలాడటం అవసరమా? ఏమని? మోస్ట్ హ్యాండ్సమ్, వెల్తీ, ఇంకా ఇంటెలిజెంట్ అని. కాకికే కాకి పిల్ల ముద్దేరా. పెద్దవాళ్ళు అంటుంటారు 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమని. ఏదో చేయండి. మీకు తెలిసిన అమ్మాయి ఉందా? పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుంది. ఎవరితోనూ తను లేచిపోయిందట. మీ చెల్లిని మా అబ్బాయికి ఇవ్వచ్చుగా. నా చెల్లెలికి నేను ఏ ఇంజనీర్ కు డాక్టర్ గా పెళ్లి చేస్తాను. ఏం చదువుకుంది మీ చెల్లి? ఇంటర్లో 2 సబ్జెక్టులు ఫెయిల్. కాంపౌండర్కి ఇవ్వు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని మన సీనియర్ సిటిజన్ ఏ టైంలో చెప్పారో గాని ఆ కాలంలో పిల్లని ఎతకడానికి 7 జతల చెప్పులు అరిగిపోయాయంట. నా కొడుకుకి పిల్లని వెతకడానికి 7 జతల చెప్పులు కాదు కానీ నా కారుకి 7 జతల టైర్లు అరిగిపోయినాయి. కాఫీ తీసుకోండి. పొద్దున్నేం టిఫిన్ చేశారు? ఉప్మా చేశాను. సిమెంట్ చేసావేంటని పొద్దున్నే నాకు మా ఆయనకి పెద్ద గొడవ అయింది తెలుసా. అయ్యో, ఏం వండాలో తెలియట్లేదు. కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయ్యో, ఆ సంగతి వదిలేయండి. ఆ కుబేరుడే దిగొచ్చినా ఇంతే, ఇంకెవరైనా వచ్చినా మన పరిస్థితి ఇంతే. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు చెప్పింది నిజమే. నిన్న రాత్రి సీరియల్ చూసారా? తను ఏడవడం చూసి నాకసలు ఒక ముద్ద కూడా దిగలేదనుకోండి. పాపం, ప్రెగ్నెంట్ కూడాను. వాళ్ళత్త చచ్చేటప్పుడు నరకం అనుభవిస్తుంది. కోడల్ని ఎన్నో కష్టాలు పెడుతుంది. అయ్యో, తన కడుపులో ఉన్న బిడ్డ పుట్టడమే కష్టం తెలుసా? నువ్వెందుకు అలా అంటున్నావు? పోయిన నెల జూన్ లో తను ప్రెగ్నెంట్ అయింది. ఈ సంవత్సరం జూన్ వచ్చేసినా తను ఇంకా బిడ్డని కనలేదు. సంవత్సరం పాటు ఆ బిడ్డ కడుపులో ఎలా ఉంటుంది? అయ్యో, అది సీరియలే కదా, అలాగే లాగుతారు.
అది వదిలేయండి. మీకు ఒక విషయం తెలుసా? పక్కింట్లో సుమ ఉంది కదా, అది ఎవరితోనో లేచిపోయిందంట. ఆ పారిపోలేదండి, తను జాలీగా కారులోనే వెళ్ళింది. మొన్న పెళ్లి కూడా చేసుకుందట. అరే తొడకడి పట్టేటట్టు షార్ట్స్ టైట్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడే అనుకున్నాను నా గెస్ కరెక్టేనని. ఊర్లో ఉన్న అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మీ అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా. వాడింకా చిన్న పిల్లాడనే అనుకుంటున్నారా? గుర్రం ఫోర్స్ గా ఉన్నప్పుడే రేసులో వదలాలి. ఇప్పటికే 30 సంవత్సరాలు అయిపోయాయి. మేమేమన్నా ఊరికే ఉన్నావా? సంబంధాలు చూస్తున్నాం, సెట్ అవడం లేదంతే. సెట్ కాలేదంటే మనమే సెట్ చేసుకోవాలి. త్వరగా ఏదో ఒక అమ్మాయి చూసి పప్పన్నం పెట్టండి. మరి నా ఇంటి కాఫీ తాగి నన్నే అంటున్నారు సిగ్గులేని వాళ్ళు. ఇదిగో లాస్ట్ టైము డబ్ స్మాష్ చేశాం కదా, అందులో ఎన్ని లైకులు ఎన్ని కమెంట్లు వచ్చాయో తెలుసా? అదే విధంగా ఇంకొకటి కూడా చేద్దామా? అలాగే నాకు కాస్త లిప్స్టిక్ తీసుకురండి. లిప్స్టిక్? అయ్యో నీ లిప్స్ చాలా అందంగా ఉన్నాయి. లిప్స్టిక్ వేసుకొని వాటిని ఎందుకు చెడగొడతావులే? ఎక్స్క్యూజ్ మీ. ఈ రోజు నా పుట్టినరోజు స్వీట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే కావ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్నా. ఏంట్రమ్మా ఏంటి? ఎక్కడున్నావురా? ఇంట్లోనే. ఫ్రీగా ఉన్నావా? కలుద్దామా? ఎందుకురా? 2 టికెట్ కొంటాను, మూవీకి వెళ్దాంరా. ఇవాళంతా బిజీరా. పిల్లగాడిని స్కూల్కి రెడీ చేస్తున్నాను. స్కూల్కి తీసుకువెళ్ళాలి. దాని తర్వాత మా ఆవిడ్ని బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళాలి. ఇవాళ కుదరదురా. అరే నీ భార్య చేయాల్సిన పనులని నువ్వు చేస్తున్నావేంట్రా? రేయ్, పగలు తను చెప్పిన పనులు నేను చేస్తేనే, రాత్రి నేను చెప్పిన పనులు తను చేస్తుంది. రేయ్ పెట్టేరా ఫోను, నీకు తెలియక కాల్ చేశాను. నువ్వు కూడా పెళ్లి చేసుకో, అప్పుడు అర్థం అవుతుంది. హలో. రే మావా ఎక్కడున్నావురా? ఎందుకురా మావా? రే ఫ్రీగా ఉన్నావురా? ఎందుకురా? లేదురా, నాకు ఏదోలా అనిపిస్తుంది. ఆఫీస్లో ఉన్నానరా. తప్పుగా అనుకో. ఈ టైంలో ఎవరండి? అది వేరే ఎవరు కాదు, నా ఫ్రెండే. ఫోన్ పెట్టండి, పడుకోండి. సరే ఇంటికే వెళ్దాం. టోటల్గా ఈ నెలలో 11 రోజులు లీవ్ పెట్టాం. ఏమే ఏమిటండి? ఇది తీసుకో. ఓ పొద్దున్నే ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నారు. అదే నా ఫ్రెండ్ అశ్వత్థప్ప ఉన్నాడు కదా, ఒక అమ్మాయి ఉంది చూద్దాంరా అని తీసుకువెళ్ళాడు. ఏమైందండి? అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండాలంట. ఎందుకట? సేఫ్టీ కోసం అంట. వాడి కూతురు లైఫ్ సేఫ్టీగా ఉంటుంది కదా. నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉన్నానని మీరు చెప్పొచ్చు కదా. చెప్పాను. ఏమన్నారేంటి? అమ్మాయి నీకా మీ అబ్బాయికా అని అడిగారు. ఇంకా ముందు ఈ గ్లాస్ ని షోకేస్లో పెట్టు. ఇంకా ఎంతకాలం అండి ఇలా? ఇంతవరకు 120 అయినాయి. ఇంకా పైన మన అబ్బాయికి ఒక అమ్మాయి సెట్ అయిందనుకో, దీనికి గుడ్ బై. ఆ తర్వాత నేను వాడికి ఫోన్ చేశానే, ఆ బ్రోకర్కా? ఆ బ్రోకర్కి. వాడి దగ్గర 4 ఫోటోలు ఉన్నాయంట, వాడు తీసుకొస్తా అన్నాడు. ఏమండి, ఇంట్లో సుదర్శన హోమం చేద్దామండి. ఏంటి ఇలా అడుగుతున్నావు? కూర్చో. ఎవరే నీకు ఇవన్నీ చెప్పి పొరపాటు చేసేది? ఆడెవడో స్వామి అని చెప్పి టీవీలో వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అది విని నా ప్రాణం తీస్తావేంటే? ముందల వెళ్ళు, ముందల అక్కడికి వెళ్ళి నిప్పు పెట్టి కాఫీ పెట్టి తీసుకురా. హోమం చేస్తుందంట, హోమం. మాట ఎప్పుడు వినరు, ఈయనిష్టమే. ముందు కేబుల్ కనెక్షన్ కట్ చేయాలి. ఇక్కడ రావే. ఏమిటండి? పేపర్లో ఏమొచ్చిందో చూడు. ఎవడో ఫారిన్లో ఏప్రిల్ 1కి పెళ్లి చేసుకున్నాడంట. శోభనం అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఫూల్ అన్నాడంట. అయ్యయ్యో, దానికెందుకండి ఇంతలా నవ్వుతున్నారు? మేము ఒకటి కార్తీకల రోజు కదా, ఆ రోజు ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, అందులో కొంతమందికి పిల్లలు కూడా పుడతారు. ఎటువంటి టైంలో మీ నాన్న కన్నాడే నిన్ను? మాటికి మాట చెప్తానే ఉన్నావు. దీనికి ఏం తక్కువ లేదు. ఏయ్ అక్కడ చూడరా.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కెమిస్ట్రీగా ఉండాలిరా. ఇప్పుడు చూడు. ఇదో కెమ్ ప్లస్ హిస్టరీ, కెమిస్ట్రీ. ఎలా బతుకుతావురా? క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్ కంటే కోచరే స్ట్రాంగ్గా ఉన్నాడు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.